వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. విద్యా సంస్థ పరువు తీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించం. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ అన్నారు. వెల్దండ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాంఘిక గురుకుల పాఠశాలలో బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రభుత్వం అందించిన కామన్ డైట్ మెన్యూ తప్పనిసరిగా పాటించాలని, వండిన ఆహార పదార్థాలను ప్రతి ఒక్కరికి కడుపు నిండా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. స్టోర్ లో సరుకులు చెక్ చేశారు. నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే వాడాలని సూచించారు. విద్యార్థులతో ఆప్యాయంగా పలకరించి ఆహారం ఎలా ఉంది, రుచిగా ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీ సందర్భంగా పాఠశాలలో బోధన విధానం, విద్యార్థుల సౌకర్యాలు, భౌతిక వసతులు, క్రమశిక్షణ మరియు నిర్వహణ పరిస్థితులను వివరాలను పరిశీలించారు. కలెక్టర్ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ గురుకులాల ఉపాధ్యాయులు తమ బాధ్యతలను నిబద్ధతగా నిర్వర్తించి విద్యార్థుల విద్య అభ్యున్నతికి మాత్రమే కృషి చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎవరికి ఇబ్బందులు కలగకుండా సంస్థ పాఠశాల పరువు తీసేలా భంగం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించొద్దని కలెక్టర్ హెచ్చరించారు. గురుకులాల్లో ఏమైనా సమస్యలుంటే వాటిని తక్షణమే ఉన్నతాధికారులకు లేదా తన దృష్టికి తీసుకురావాలని, సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తారని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల విద్య, వ్యక్తిగత నైతిక అభివృద్ధికి మరింత కృషి చేయాలని, గురుకులాల్లో క్రమశిక్షణ, నాణ్యత ప్రమాణాలను పాటించాలని కలెక్టర్ ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు అన్నారు. ఉపాధ్యాయుల అంతర్గత విభేదాలు కారణంగా విద్యా సంస్థలు పరువు తీయకూడదని కలెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే విషయాలను ఎవరు కల్పించినా ఉపేక్షించనని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇటీవలే కేజీబీవీలో జరిగిన సంఘటనపై కొంతమందిని ఉద్యోగం నుండి శాశ్వతంగా టర్మినేషన్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, రోడ్డుపైకి విద్యార్థులను పంపడం ఏంటి అని కలెక్టర్ ఉపాధ్యాయులను ప్రశ్నించారు. సమస్యలుంటే బయట పరిష్కరించుకోకండి, పాఠశాలలో సమస్యలు సృష్టించి విద్యార్థులను ఆటంకం కలిగించొద్దని కలెక్టర్ ఆదేశించారు. ఇకపై ఇలాంటి విషయాలపై సహించబోమని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నందుకు వారి విద్యాభ్యాసంపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్టీఓ జనార్దన్ రెడ్డి, వెల్దండ తహసీల్దార్ కార్తిక్ కుమార్, వెల్దండ ఎంపీడీఓ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మీకు ఏమన్నా ఉంటే బయటికి పోయి చూసుకోండి, ఇన్స్టిట్యూషన్ బయట పోయి చూసుకోండి, ఇన్స్టిట్యూషన్ బయటకు పోయి ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.